వాళ్ళని పొలిటికల్ సఫరర్స్ ఎవరు అన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్ సఫరర్స్ కూడా. అంటే ఆ భూముల విషయంలోనే ఇప్పుడు ఇబ్బంది వస్తుందా? అవి కూడా ఇలా కలిసిపోయినాయి, వివాదాల్లోనే ఉన్నాయి. ఏనాం భూములు వివాదాలు ఉన్నాయి, తర్వాత రైతు పట్టాలు అట్లాగే ఉన్నాయి, పట్టా భూములన్నీ వివాదంలోనే ఉన్నాయి. ఏది తెమల్చరు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం చేద్దామనుకున్న అధికారులు చెయ్యని. అంటే ఏంటి ఇక్కడ ఒక పాలసీ రూపకల్పనలో ఏమైనా లోపమా? ఎందుకు జరుగుతుందని ఇలాగా? అంటే ఎందుకు ఇబ్బంది లేదు రైతులకి? కమిట్మెంట్ లేదు. ఈ లిటిగేషన్లు ఉంటేనే రాజకీయ నాయకుడు మాట్లాడుస్తుంది. ఈ లిటిగేషన్ లేకపోతే అధికారులు, ఇప్పుడు జగన్ టైంలో ఎట్లుంది, వాలంటీర్ అయిపోయేటప్పటికి పైన అధికారులకు పని లేకుండా పోయి, అట్లాగే ఈ పనులన్నీ అయిపోతే కనుక రాజకీయ నాయకుడితో అసలు పని లేదు జనానికి. ఇప్పుడు సర్టిఫికెట్లన్నీ టైంకి వచ్చేసేసి ఇవన్నీ ప్రాపర్టీ గొడవలు ఏం లేవనుకోండి, అసలు రాజకీయాలతో మనకేం పని? ఎలక్షన్ రోజు అంటే అధికారుల వల్ల జరగట్లేదా? ఇప్పుడు ప్రభుత్వం ఈ జీవో ఇచ్చేసింది 22 భూములు నిషేధ జాబితాని తొలగించాలి అనేది, కానీ అవ్వట్లేదు. ఏమి ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది? అప్పుడు బాబు గారే ప్రకటించారు కదా స్వయంగా, డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసేయండి, కనీసం వాళ్ళు కట్టిన పన్ను రసీదు ఉన్నా సరే చేయించేయండి ఆయన స్వయంగా అన్నారు. నోటితో, చేత్తో ఎక్కడ ఇచ్చారు? అది కదా సమస్య. చేతితో ఇస్తే పరిష్కారం అవుతుంది, నోటితో ఇస్తే అట్ట పరిష్కారం అవుతుంది. అందుకే అధికారులు కూడా చేయట్లేదు, అందుకే ఇబ్బందులు పడుతుంది. నోటితో చెప్తే అట్ట చేస్తారు అక్కడ. కానీ ఉద్యమానికి ఆదరణ కూడా రావట్లేదు ఎందుకు? ఏబి వెంకటేశ్వర గారు బేసిక్ గా సమస్య ఏంటంటే లేబర్ వీళ్ళ అన్ని పట్టా భూములు వాటిలో ఈ గొడవలు ఏం లేవు. అవును, అవి లేవు. ఈ ఎవరు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, తరతరాల ఆస్తులు వీళ్ళందరూ ఇప్పుడు 50 ఏళ్ళు 40 ఏళ్ళు పైన ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం తిరుగుతారు ఇక్కడ? వాళ్ళందరూ రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేయలేరు కదా, జంజీ ఉద్యమాలు, జంతర్ మంతర్ టైప్ లో వాళ్ళకి బిర్యానీలు పెట్టేవాడు ఎవరు లేడు కదా. సమస్య రైట్, చూద్దాం.